ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరిం 14వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఈ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, దేవుని నోటి మాటను బట్టట తన్ను కాపాడుకొని ఉన్నాడట. ఈ రోజుల్లో భర్తను ఎలా కాపాడుకోవాలో భార్యకి తెలియట్లేదు, భార్యను ఎలా కాపాడుకోవాలో భర్తకి తెలియట్లేదు, భార్యాభర్తలు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సలహా వీళ్ళ సలహా, ఎవరెవరినో పెద్దవారు అంటారు గొప్పవారు అంటారు, వాళ్ళని అడుగుతుంటారు, నా పిల్లలకు కొంచెం బుద్ధి చెప్పండి అయ్యా, నా భార్యతో మాట్లాడండి అయ్యా, నా భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఉన్నాడయ్యా, మీరు ఒక్కసారి కలగ చేసుకోండి అని అడుగుతూ ఉంటుంటారు. కానీ బైబిల్ గ్రంథం చదివిస్తా ఉంది, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దేవుని నోటి మాటను బట్టి కాపాడుకోగలుగుతాం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మాట్లాడతాడు, నువ్వేం చేయాలి ఏం చేయకూడదు, నువ్వెలా ఉండాలి ఎలా జీవించాలి అన్న విషయాలు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నోటి మాటను బట్టే మనం కాపాడబడతాం, కాపాడబడగలుగుతున్నాము కూడా. అనేక ప్రమాదాలు, అనేకమైన భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉంటుండగా కూడా మనం క్షేమకరంగా ఉన్నామంటే అర్థం ఏంటి, అటువంటి ప్రయాణాలు చేయొద్దు, అటువంటి వాళ్ళతో పరిచయం కలిగి ఉండొద్దు, ఇదిగో వాళ్ళతో మాట్లాడొద్దు వీళ్ళతో మాట్లాడొద్దు, సరిగా ఉండు, నీ ప్రవర్తన సరి చేసుకొని ఎప్పటికప్పుడు దేవుడి నుంచి రాజదండము మన మీద పడతా ఉన్నప్పుడు, ప్రభువా నీకు వందనాలు, నన్ను సరిచేయి, దురభిమానం అనే పాపము నాలో ఏలుబడి చేయకుండా నన్ను సరిచేయి అని మన ప్రవర్తనలో దేవుడికి ఎప్పటికప్పుడు అప్పగించుకున్నప్పుడు మనము కాపాడబడతాం. ఎందుకు వినాలి మాట, నేను ఎందుకు వినాలి, నేను ఇలాగే చేస్తానన్న పంతానే పోతాయి. నువ్వు చక్కగా సాతాను ప్లాన్ కూడా ఎక్కలేదు, నువ్వే వెళ్ళి వాడి యొక్క వలలో కూర్చుంటావు అనమాట. ఎక్కడ కాదు, పాంపుట్లో నువ్వే వెళ్ళి చెయ్యబెట్టినంత ప్రమాదకరం అటువంటి మెంటాలిటీ. దేవుడు చెప్పినప్పుడు వెంటనే చక్కదిద్దపడితే దేవుడు అటువంటి కుటుంబాలను కాచి కాపాడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.